కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు దొంగయిన్కేపల్లి గ్రామంలో సంజీవస్వామికి సంబంధించినటువంటి సుమారు 104 ఎకరాల భూమి ఈరోజు మనము రైతులకు సాగుకి ఇచ్చినా కానీ ఎకరాకు 10,000 చొప్పున కానీ సంవత్సరానికి 10 నుంచి 15 లక్షల రూపాయలు కౌలు వస్తుంది. ఆ కౌలుతో కూడా ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా. భూగరిష్ట పరిమితి చట్టం వచ్చింది, ఇనాంల రద్దు చట్టం వచ్చింది. అయినా కానీ ఈరోజు కొంతమంది వ్యక్తులు మేము 400 ఎకరాలు ఉన్నాయి, 800 ఎకరాలు ఉన్నాయి, 1400 ఎకరాలు ఉన్నాయని చెప్పుకోవడం అనేది అది సమంజసం కాదు. ఎందుకంటే సీలింగ్ యాక్ట్ ప్రకారము 52 ఎకరాల కంటే ఎవరికి మీద కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి దీనికి వాళ్ళే సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళే చెప్పడం జరిగింది, కలెక్టర్ గారితో విచారణ జరిపించాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారిని అయితే ఈ కాలంలో ప్రభుత్వాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మేమేమనుకుంటున్నామంటే ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్నాం. ఈ సంజీవస్వామి ఆలయం ఈనాటిది కాదు, చాలా సంవత్సరాల క్రితంది. ఇనాంలు రద్దు చేసినప్పటి నుంచి, భూగరిష్ట పరిమితి చట్టం 1973 అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేవాలయంపై ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఎంతవరకు జరిగాయి, ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి, వాటన్నిటిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము పత్రికాముఖంగా బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేవలం సంజీవస్వామి భూములే కాకుండా పరిగి పట్టణంను కానీ పరిగి నియోజకవర్గంలో 4-5 దేవాలయాల భూములు ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి దేవాలయ భూములు ఉన్నాయి. పరిగిలో పట్టణంలో ఎక్కడా లేదు వేణుగోపాలస్వామి ఆలయం. వేణుగోపాలస్వామి ఆలయంలో 30 ఏళ్ల క్రితం విగ్రహం చోరీ అయిందని చెప్పేసి ఆ విగ్రహం శిథిలావస్థకు వచ్చింది, గుడి శిథిలావస్థకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఆలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఆ ఆలయానికి సంబంధించిన భూములు కూడా చెన్గోముల్లో మరియు పరిగి పట్టణంలో ఉన్నట్టుగా మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ధర్మకర్తనని చెప్పేసి మాజీ సర్పంచ్ గారు, పరిగి సర్పంచ్ గారు ఒప్పుకున్నారు. కాబట్టి ధర్మకర్త వల్ల ఇన్ని సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధి ఎట్లుందో చూసినాం. ఏ దేవాలయాలకైతే భూములు ఉన్నాయో ఆ భూములే శిథిలావస్థకు అవుతున్నాయి. ఇప్పుడు పరిగిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, దానికి 3 ఎకరాలు అక్కడ స్థానికులే ఇచ్చిండ్రు. అంతర్గత ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమున్నా దాన్ని ఎండోమెంట్కి తీసుకొచ్చి ఈరోజు అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు, సంతోషమే. కానీ 100 ఎకరాలు ఉన్నటువంటి సంజీవస్వామి దేవాలయాన్ని కానీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఈ భూములు అన్యాక్రాంతం, అంటే దశాబ్దాలుగా పట్టించుకోవట్లేదు, ఈరోజు పట్టించుకోవడం కాదు. ప్రజలు స్పందిస్తున్నారు. ప్రజల నుంచి మా భూములు ఎటుపోతున్నాయి, అన్యాక్రాంతమైనది ఉన్నాయి, దేవుని భూములు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. కానీ ఎవరైతే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, తాజా ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు ఎందుకు ఈ భూములపైన కానీ ఈ దేవాలయాల అభివృద్ధి పైన స్పందించట్లేదు అని చెప్పేసి ఈరోజు పత్రికాముఖంగా అడుగుతున్నాం. వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ భూములు అన్యాక్రాంతం అవడంలో కూడా మీరు కూడా భాగస్వామ్యం ఏమైనా ఉందా, అది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం 39వ వార్షికోత్సవం అయింది. దేవాలయం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది. మరి సంజీవస్వామికి 104 ఎకరాల భూమి ఉంది, పరిగిలోనే 9.5 ఎకరాలు అంటానంటే 3 కోట్లకు ఎకర సుమారుగా ఉంది. ఇంత విలువైన భూమిని పెట్టుకొని ఎందుకు ఈ దేవాలయాన్ని పట్టించుకోవట్లేరు? కాబట్టి పరిగిలో దేవాలయాలకు సంబంధించిన అన్ని భూములపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఎవరైతే అన్యాక్రాంతం అయ్యిందో, ఈరోజు రెవెన్యూ రికార్డ్స్ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది, ధరణిలో తెలిసిపోతుంది, భూభారతిలో తెలిసిపోతుంది. గతంలో రికార్డ్స్ లోపల ఉండేవి, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా రికార్డ్స్లు ఉన్నాయి. ఎవరి పేరు మీదకి బోరి మారిందో ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి అన్యాక్రాంతం ఎవరైతే కొన్నారో
ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో, ఎవరికైతే డబ్బులు ఇచ్చిండ్రో వాళ్ళు కూడా ఈరోజు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మనం గత ప్రభుత్వంలో చూసినాం, దేవరియాంజాల్లో 3 ఎకరాల భూమి కబ్జా చేసిండని చెప్పేసి ఒక మంత్రి పదవి నుండే తొలగించిన సంఘటన మనము గత ప్రభుత్వంలో చూసినాం. కానీ తర్వాత అది దేవాలయ భూమి కాదు, ఇంకేదో భూమి అన్నట్టుగా కూడా వాళ్ళు సమర్థించుకున్నారు. కానీ ఈరోజు ఇక్కడ ఇన్ని 100 ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోకపోవడం దేనికి సంకేతం? కాబట్టి ఈరోజు మాకు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ రేపు భవిష్యత్తులో మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, పరిగి వెంకటేశ్వర దేవాలయాన్ని ఏ విధంగా అయితే పరిగి ఎమ్మెల్యే గారు పట్టించుకుంటుండ్రో అదేవిధంగా సంజీవస్వామి దేవాలయాన్ని అభివృద్ధిని, భూముల పరిరక్షణ, పరిగి పట్టణంలో ఉన్నటువంటి వేణుగోపాలస్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన, దేవాలయ అభివృద్ధి, భూముల పరిరక్షణ, ఇంకా ఏవైనా దేవాలయాల భూములు ఉంటే వాటి పరిరక్షణకు కూడా సంపూర్ణ బాధ్యత తీసుకోవాలని, దానికి బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పేసి, ప్రజల మద్దతు కూడా మీకు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.